హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఒక చిన్న మాట అండి వీడియోలోకి వెళ్ళే ముందు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మీకు నచ్చితే గనక. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ అండి మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇదైతే ఈవినింగ్ బ్లాగ్ అండి. ఇది వచ్చేసి ఏంటంటే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి నేను. మా ఫ్యామిలీ, మా అమ్మ, నేను, మా నాన్నమ్మ, పిల్లలను కలిసి వెళ్ళాము. సో ఎందుకంటే మా బాబాయ్ కూతురు, మా చెల్లి అండి, తనది ఎంగేజ్మెంట్ ఉందండి. సో అందుకని ఈవినింగ్ వెళ్ళాము. సో ఇది వచ్చేసి ఏంటంటే నైట్ అనమాట. కూరగాయలు తెచ్చారనమాట. తెల్లవారే మాకు ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్ హాల్లో పెట్టారండి. సో అక్కడికి తీసుకెళ్ళడానికి ఇంకా కూరగాయలు అయితే నైట్ తీసుకొచ్చారు. చాలా అవి సర్దేశారనమాట. ఇవి మేము లోపల ఇంకా కూర్చున్నాము. వాళ్ళు సర్దేస్తున్నారు, నేను లోపల కూర్చున్నాను. ఇంకా పిల్లల్ని ఆడిస్తూ నేను లోపల కూర్చున్నాను అనమాట. నేను కూడా వాళ్ళతో పాటు పనిచేస్తే ఇంకా పిల్లలు ఎవరు చూస్తారని చెప్పేసి నేనైతే పిల్లల దగ్గర కూర్చున్నాను అనమాట. సో ఇక్కడ ఇంకా మా పిల్లల్ని ఆడిస్తూ నేను వీడియో తీస్తున్నానండి, నేను ఎలా ఉన్నాను అని చెప్పేసి. ఇది వరకు ఒక 4 years బ్యాక్ నేను ఎలా ఉన్నానో ఇప్పుడు అలా లేనండి. అంటే చాలా కొన్ని సమస్యల వల్ల అప్పుడు చూడండి ఎలా ఉన్నానో. 4 years బ్యాక్ అయితే ఇలా ఉన్నానండి నేను. అంటే సన్నగా ఉన్నామా లావుగా ఉన్నామా అని కాదండి ఇక్కడ మ్యాటరు. ఫేస్లో ఒక గ్లోయింగ్ అనేది ఉంటుంది కదండి, ఆ గ్లో అనేది ఇప్పుడు లేదండి, పోయింది మొత్తానికే. ఇదివరకు ఉన్న గ్లో అయితే అస్సలు లేదు. అసలు తింటున్నా లేకపోతే ఎలా ఉన్నా అసలు ఆ గ్లోయింగ్ అనేది పోయిందనమాట మొహంలో. ఫ్రెండ్స్, ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ ఊర్లో నేను ఒకటి గమనించానండి. వాళ్ళకి ఇంటి పక్కన ప్లేస్ ఏమైనా ఉంటుంది కదా, ఖాళీ ప్లేసు. సో ఖాళీ ప్లేస్ని అలాగే ఖాళీగా వదిలేయకుండా ఆ ప్లేస్లో ఇలా మొక్కలు పెట్టుకున్నారండి. అంటే కూరగాయల మొక్కలు, లేకపోతే ఇంట్లో కావాల్సిన సరిపడే మొక్కజొన్న, చెరుకు ఇలాంటివి పెట్టుకున్నారనమాట. చాలా మట్టుకు అలాగే చాలామంది అలా పెట్టుకున్నారు. నేను చూశాను, గమనించాను. ఇది మా బాబాయ్ వాళ్ళదనమాట. సో చీకట్లో తీశానమాట ఈ వీడియో, అలా కనబడుతుంది. ఇంకా మార్నింగ్ కూడా తీశాను. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇంకా అటుకులు అనమాట. ఎంగేజ్మెంట్ అంటే మా తెలంగాణ సైడ్ వచ్చేసి ఎంగేజ్మెంట్ అనగానే అటుకులు, చాయ్ ఇది అయితే కంపల్సరీ ఉంటుంది. సో అందుకని అవి చేస్తున్నారండి. అటుకులు చేశారు నైటే. ఇంకా అవి చేసేసి ఇంకా ఒక కవర్లో వేసేసి తీసుకెళ్లారనమాట నైటే. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి, ఎర్లీ మార్నింగ్ మేము 4కి లేసామండి. 4కి లేవగానే ఇంకా ట్రాక్టర్ వచ్చేసింది, దాంట్లో అన్నీ తీసుకెళ్లారనమాట సామాన్లన్నీ. ఇక్కడ చూడండి ఈ సన్ అయితే ఎలా వచ్చింది చూడండి, అక్కడ ఎలా కనిపిస్తుంది, ఒక ఆకారం కనిపిస్తుంది చూడండి, షేపు అలా వచ్చిందండి. కాసేపు అయిన తర్వాత సన్ వెళ్ళిపోయింది. ఇంకా మబ్బులుగానే ఉన్నాయన్నమాట ఆ రోజు. ఇంకా చూడండి ఉదయం నైట్ అయితే అలా ఉందండి, సరిగ్గా కనబడలేదు. అందుకనే ఇంకా మార్నింగ్ తీసాను, ఎర్లీ మార్నింగ్. చూడండి ఎంత బాగుందో. ఇలా ప్రతి ఇంటి వాళ్ళు ఇలాగే వేసుకున్నారనమాట చిన్నగా, అసలు ప్లేస్ని అలా వదిలేయకుండా. ఇదైతే చాలా బాగా నచ్చిందండి నాకు. నా కోరిక ఇదే అండి. మా ఇంటి నాకు ఓన్ హౌస్ ఉంటే నేను కూడా ఇలాగే ఖాళీ స్థలం ఉంటే ఇలాగే అన్ని మొక్కలు వేసుకోవాలని ఇష్టం అండి నాకు చాలా. సో మేమైతే ఇంకా ఫంక్షన్ హాల్కి వచ్చేసామండి. ఇక్కడ ఫంక్షన్ హాల్కి వచ్చేసరికి మాకు మధ్యాహ్నం అయిందండి, 1 అయింది. అంటే పెళ్లి కొడుకు తరపున రాలేరు, పెళ్ళి కూతురు తరపున కూడా రాలేరు అనమాట. లేట్ అయిపోయింది చాలా, 1 అయింది. ఇంకా అది స్టార్ట్ అయ్యేసరికి ఇంకా 3 అయిందనమాట. మేము ఇంకా భోజనాలు చేసేసరికి అయితే 5 అయిందండి. అంత లేట్ అయిందనమాట. ఇంకా మేమే ఫస్ట్ వచ్చామన్నమాట ఇక్కడికి. ఇంకా అక్కడ ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తామని చెప్పేసి మేమైతే బస్సులో వచ్చేసామన్నమాట తొందరగా. మా అమ్మ, నేను, మా నాన్నమ్మ పిల్లలతో అయితే బస్సులో వచ్చేసాము. వచ్చేసరికి ఎవ్వరు లేరనమాట, ఇంకా ఖాళీగా ఉంది. మేము వచ్చిన తర్వాతనే ఇంకా అందరూ వచ్చేసారనమాట. ఒకరొకరు ఇద్దరు అలా వచ్చేసారు. మేము వచ్చిన తర్వాత ఒక 1 hour 1.5 hourకి అప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ బంధువులు వాళ్ళందరూ వచ్చారనమాట. చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా దాంట్లో ఫంక్షన్లో పని చేస్తారు చూడండి, ఊడ్చే వాళ్ళైతే చాలా తిట్టారనమాట పాపం. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది, ఎవరైనా ఇంత తొందరగా చేసుకుని వెళ్ళిపోతారు, మీరే ఇంత లేట్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారనమాట. ఎందుకంటే పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదంట వాళ్ళు. ఇంకా మధ్యాహ్నం 2-3 అయ్యేసరికి వాళ్ళకి ఆకలి అవ్వదండి, ఆకలి వేస్తుందని చెప్పేసి వాళ్ళు ఇంకా తిడుతున్నారనమాట. ఇక నేనైతే సెల్ఫీ తీసుకుంటున్నాను, ఎవరు రాలేదు కదా అని చెప్పేసి. మీకు నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. నేను నచ్చితే, నా డ్రెస్సింగ్ నచ్చితే
ఇక్కడైతే అమ్మాయి చూసారా, అమ్మాయి మా చెల్లి అండి. అమ్మాయి ఎప్పుడో చిన్నప్పుడు చూశానండి, మళ్ళీ తర్వాత ఇప్పుడే చూడడం అనమాట మా చెల్లిని. అంటే నేను ఎక్కువగా వెళ్ళలేదు అప్పుడు. ఇక్కడ మా చెల్లి వచ్చిన తర్వాత తను రెడీ చేశారండి. రెడీ చేసిన తర్వాత ఇంకా అందరూ వచ్చేసారు ఈ టైంకి అయితే. వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ చేస్తున్నారు ఏంటంటే మా చెల్లిని కూర్చోబెట్టి బట్టలు పెడతారంట పెళ్ళి కొడుకు వాళ్ళు. అంటే మా చెల్లికి తెచ్చిన వాళ్ళు తీసుకొస్తారంట కదా బట్టలు. సో అవి అయితే పెడుతున్నారనమాట. సో అవి పెట్టిన తర్వాత ఏవో పూజలు అవన్నీ చేస్తూ పెడతారు కదా. సో అవి పెట్టిన తర్వాత ఆ బట్టలు కట్టుకొని రావాలంట మళ్ళీ స్టేజ్ పైకి. సో అందుకని అదైతే చేశారు. ఇదిగోండి వాళ్ళ బట్టలు పెట్టారు. ఒక్కొక్కరికి బట్టలు పెడుతూ పూజ చేశాడనమాట పంతులు గారు. తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అబ్బాయికి సపరేట్ చేశారు. తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి అలా చేశారనమాట పూజలు. నేను ఎప్పుడు హిందువులు ఇది చూడలేదండి. నేను క్రిస్టియన్ కదా, నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం అనమాట చూడడం. ఇంకా నాకు అందుకు తెలియదు అనమాట. సో చాలా లేట్ అయిపోయిందండి చేయడం అయితే. ఇంకా లాస్ట్కి అయితే ఇద్దరికి పెట్టేశారు, బట్టలు పెట్టారనమాట. వాళ్ళని సపరేట్ తీసుకెళ్ళి బట్టలు మార్పించేశారు ఇక్కడ. అది చూడండి. ఇంక మార్పించేసిన తర్వాత వచ్చారు, స్టేజ్ పైకి అయితే వచ్చారు. ఇంకా ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా ఇది వాళ్ళ ఫ్యామిలీ అండి, మా బాబాయ్ మా పిన్ని. అక్కడ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న అనమాట వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ ఫోటో దిగిందనమాట. తర్వాత మేమందరం కలిసి మా ఫ్యామిలీ ఫోటో దిగామండి, అది మీకు చూపిస్తాను లాస్ట్లో. సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.